Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. డెఫినెట్గా దే విల్ డిమాండ్ దేర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్. సహకరించట్లేదు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద ప్రమాదం జరిగింది. ఎస్ఎల్బిసి టన్నెల్ దుర్ఘటన జరిగింది. 8 మంది చిక్కుకుపోయారు. ఆల్మోస్ట్ ఈరోజు 7వ రోజు. మంత్రివర్గం సహకరించకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారని 5-6 మంత్రులు అక్కడే మకాం వేశారు. పొద్దున్న నుంచి రాత్రి దాకా అక్కడ ఏం జరుగుతుంది అనేది చూస్తున్నారు కదా. ఆ మాట వినకపోవడం సహకరించకపోవడం కాదా, సహకరించడం కాదా? అది అంటే ఇది 2 లెవెల్స్లో జరుగుతుంది. ఇప్పుడు సహకరించడం అని అంటే ప్రతిరోజు పొద్దున్న లేసి ఏమి పంచాయతీ పెట్టుకోరు ఆయన పని, ప్రతి విషయంలో అట్లా ఉండరు. కాకపోతే ఏంటంటే అంటి ముట్టనట్టుగా ఉంటారు. మీకు అది ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఉదాహరణకు రేవంత్ రెడ్డి మీద ఏదైనా రాజకీయ దాడి జరిగింది అనుకోండి, ప్రత్యర్థుల నుంచి, రాజకీయ ప్రత్యర్థుల నుంచి. చాలాసార్లు మీరు గమనిస్తే ఉన్న 12 మంది అంటే 11 మంది మంత్రుల్లో ఈయన వదిలేస్తే 11 మంది, ఆ 11 మందిలో ఎవ్వరూ నోరెత్తరండి, ఆయన డిఫెండ్ చేయరు. ఇది నేనంటున్న మాట కాదు, కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ నుంచి గమనించి ఈ విషయం మీద వాళ్ళకి అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏంటంటే శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ రేవంత్ రెడ్డి మీద రాజకీయ ప్రత్యర్థులు ఏదైనా దాడి చేస్తే మిగతా మంత్రివర్గ సహచరులు, మిగతా ఎమ్మెల్యేలు ఎవరు నోరెత్తట్లేదేంటి అంటే ఆయన ఏకాకిం చేశారా అనే టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఢిల్లీ నుంచి ఇచ్చారు. ఇది వాస్తవం. మీరు గమనిస్తే, అంటే ఇదేదో నేను చెప్పడం కాదు, మీరు పత్రికల్లో మీడియాలో కూడా చూడండి, చాలాసార్లు రేవంత్ ఒంటరిగానే పోరాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే వీళ్ళెవరు ఆయన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకటి, ఆయన ఏజ్లో వీళ్ళకన్నా చిన్నవాడు, అనుభవంలో అసలు అనుభవం లేదు, ఆయన కనీసం మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఏదో లక్ కలిసి వచ్చి కొన్ని ఈక్వేషన్స్ కలిసి రావడం వల్ల ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకుల వరకు ఈ విషయంలో అంటే ఆయన మీద అది లేదు, అంటే ఆయన అంటే గౌరవం లేదు, ఆయన పొజిషన్ని యాక్సెప్ట్ చేసే అది కూడా లేదు. ఇప్పుడు ఎస్ఎల్బిసి విషయంలో కూడా చూడండి, అంటే చాలా అంటే నాన్ ఇంట్రెస్టెడ్గా ఉంది ఈ ప్రభుత్వం అనేది అనిపిస్తుంది. ఒకటి, ఆ వేగం లేదు, ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు స్పందించాల్సినంత వేగంతో స్పందించలేదు ఈ ప్రభుత్వం. ఫస్ట్ డే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళి చూసి వచ్చారు. టన్నెల్లో యాక్సిడెంట్ జరిగితే హెలికాప్టర్లో చూస్తే ఏం కనిపిస్తుందండి? ఆ తర్వాత 2వ రోజు 3వ రోజుకి ఎప్పుడైతే ప్రతిపక్షం నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చినాయో అప్పుడు కదిలిందండి ప్రభుత్వ యంత్రాంగం. అప్పటిదాకా చాలా స్లోగా, చాలా అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అసలు ఈ సంఘటనే జరిగినట్టుగా ఆయన వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళారు. అంటే రాష్ట్రంలో అంత పెద్ద ప్రమాదం జరిగితే ఒక ముఖ్యమంత్రి స్పందించాల్సిన స్థాయిలో స్పందన అయితే లేదు. మంత్రివర్గ సహచరులు కూడా ఇక తప్పదు అన్నప్పుడు, ప్రతిపక్ష నాయకులు కూడా కదులుతున్నాడు, వాళ్ళు కూడా ప్రకటనలు ఇస్తున్నారు అన్నప్పుడు మాత్రమే కదిలారు. కానీ అప్పటిదాకా ఏం లేదు. ఇంకోటి మీరు గమనిస్తే ఫస్ట్ 5-6 డేస్లో అక్కడ పెద్దగా జరిగిన వర్క్ కూడా ఏం లేదండి. ఆ మెషిన్ని కట్ చేసి ఆ పార్ట్స్ తీయాలనేది కూడా నిన్న తీసుకున్న నిర్ణయం, నిన్నటిదాకా కనీసం ఆ నిర్ణయం కూడా తీసుకోలేదు. సో అంటే ఒక ప్రభుత్వము ఒక విపత్తు జరిగినప్పుడు ఎంత స్పీడ్గా అయితే స్పందించాలో అంత స్పీడ్గా స్పందించలేదు. ఒకటి, ఇంకో దురదృష్టం ఏంటంటే అక్కడ చిక్కుకున్న వాళ్ళు ఎవరు మన రాష్ట్రం వాళ్ళు కాదు అనే ఒక నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రాణాలు ఎవరివైనా ప్రాణాలే. జస్ట్ బికాజ్ వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు కాదు, వాళ్ళు నార్త్ ఇండియా నుంచి వేరే రాష్ట్రాల నుంచి బతకడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఆ కూలీలు లేదా అక్కడ వర్కర్లు, ఆ ఇంజనీర్లు అని అనుకొని నిర్లక్ష్యంగా ఉండడం తప్పు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కోవిడ్ జరిగినప్పుడు, కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన చాలామంది వలస కార్మికులు హైదరాబాద్లో పనిచేస్తున్నారు, వివిధ కంపెనీల్లో కానీ లేదా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కానీ. వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లకు వెనక్కి వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఏం జరిగింది? కేసీఆర్ గారు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కోసం ప్రత్యేక రైళ్లు పెట్టి వాళ్ళని ఉచితంగా వెనక్కి పంపడం కోసం ఏర్పాట్లు చేశారు. చేసినప్పుడు ఒకరోజు ఒక పత్రిక అంటే ఒక మీడియా సమావేశంలో ఆయన మాట అన్నారు, ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు వాళ్ళని అన్నారు. దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ అవర్ ప్రోగ్రెస్ అని అన్నారు. మైగ్రేటెడ్ లేబర్ కాదు, వాళ్ళని మైగ్రెంట్ లేబర్ అనొద్దు, వాళ్ళు దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ అవర్ ప్రోగ్రెస్ అని. ఆ మాట ఎంత ప్రాచుర్యం పొందిందంటే మీరు గమనిస్తే ఆ వీడియో క్లిప్ని నార్త్ ఇండియా నుంచి అనేక మంది, అంటే రాజకీయ నాయకుల నుంచి మొదలుపెట్టి ప్రముఖుల వరకు అందరు షేర్ చేసినారు, మీడియా వాళ్ళు కూడా షేర్ చేసి ఇది కదా అంటే ఒక రాజనీతిజ్ఞుడు ఎట్లా ఆలోచిస్తాడు అనడానికి అదొక ఉదాహరణ. కానీ ఈ ప్రభుత్వంలో ఆ చొరవ కొరవడిందండి. దురదృష్టవశాత్తు వాళ్ళ ప్రాణాలు గాల్లో దీపాల్లా ఉన్నాయి. ఇప్పటికే ఇంతకుముందే ఒక మంత్రి గారు అయితే ఏకంగా నాకు హోపే లేదు, వాళ్ళు చనిపోయారు అనే ప్రకటన కూడా ఇచ్చేసిండు ఆయన ఆల్రెడీ. సో ఫస్ట్ అంటే సంఘటన జరిగినప్పటి నుంచి కూడా వీళ్ళలో ఆ నాన్ ఇంట్రెస్టెడ్ ఆ బిహేవియర్ కనిపించింది. ఇప్పుడు ఆ జూపల్లి కృష్ణారావు గారు ఆ మాట అనడానికి కూడా కారణం
అదే రోజు ఆయనే చాలా దూరం వరకు వెళ్ళారు. లోకో పైలట్‌లో వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు. ఆ పని ఇప్పటిదాకా ఏ మినిస్టర్ చేయలేదు. ఆయనే దగ్గరుండి మొదటి రోజంతా పర్యవేక్షించుకున్నారు. రెండో రోజు ఉండాలనుకునేసరికి మళ్ళీ క్యాంపెయిన్‌కి వెళ్ళమని చెప్పారు కాబట్టి వెళ్లారు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు ఉంటున్నారు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటున్నారు. భట్టి విక్రమార్క ఉంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటున్నారు. వీళ్ళందరూ ఉండి పర్యవేక్షిస్తున్నారు కదా! అంటే నేనేమంటే అంటే పర్యవేక్షణ అంటే అక్కడ ఏదో ఉత్సవ విగ్రహాల్లాగా ఉండడం కాదండి, పని జరగాలి అక్కడ. ఆ పని జరగట్లేదు. ఇప్పుడు బాధితుల కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు మీడియాతో మాట్లాడుతున్నారు. నిన్నైతే మీడియాతో కూడా మాట్లాడకుండా వాళ్ళని కట్టడి చేశారని విన్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిహేవియర్ చూడండి. ఆయన సంఘటన జరిగినప్పుడు ఇక్కడ లేరు, దుబాయ్లో ఏదో విందు వినోదాల్లో మునిగి తేలినారు. వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఇందులో వాటర్ నీళ్ళు కలవడం వల్ల ఇట్లా జరిగిందని ఒక జోక్ వేశారు. అంటే ఆయన సరైన మానసిక స్థితి ఎట్లుందో మనకు తెలియదు ఆయనది, కానీ వాటర్ నీళ్లు కలవడం అనే మాట సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందంటే ప్రతి ఒక్కరు జోక్ వేయడమే ఆయన మీద. ఏంటి వాటర్ నీళ్ళు కలవడం ఏంటి? మూడో రోజు ఏంటి, ఆయన అక్కడికి చేపల కూర తెప్పించుకొని తిన్నారట. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే ఒక అపతి అండి. అంటే జరిగిన సంఘటన పట్ల ఎట్లాంటి వాళ్ళ పట్ల బాధితుల పట్ల సానుభూతి లేనితనం కనిపిస్తుంది వీళ్ళ బిహేవియర్లో. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మీకు. రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడికి. కెమెరామెన్ తీసుకొని వెళ్ళారు. ఈయన నడుస్తూ ఉంటే ఆయన షూట్ చేసి దాన్ని మంచి మ్యూజిక్, ఎలివేషన్ మ్యూజిక్ పెట్టి సోషల్ మీడియాలో రీల్స్ వదిలారండి. అంటే సమయం సందర్భం ఏమి చూసుకోవాల్సిన అవసరం లేదండి. అక్కడ మనుషులు చనిపోయే చావు బతుకుల్లో ఉన్నారు, వీళ్ళేమో రీల్స్ షూటింగ్ చేస్తున్నారు దాని బయట. అంటే వీళ్ళ చిత్తశుద్ధి లేనితనాన్ని ఇవన్నీ చూపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిహేవియర్ కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిహేవియర్ కానీ, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిహేవియర్ కానీ చూస్తే ఏంటంటే ఒక నాన్ సీరియస్నెస్, జరిగిన సంఘటన పట్ల ఒక నిర్లక్ష్యం. ఓన్లీ ఈ సంఘటన విషయంలోనే కాదు, అంటే జనరల్గానే వీళ్ళ పరిపాలన వైఫల్యం అనేది ప్రతి చోట ఉంటుంది. ఇట్లాంటి జరిగినప్పుడు అది బయటపడుతుంది. జనరల్గా మీరు గమనిస్తే ఒక పెద్ద డిజాస్టర్ జరిగినప్పుడు, ప్రకృతి విపత్తు జరిగినప్పుడు లీడర్స్ యొక్క యాక్చువల్ సామర్థ్యానికి పరీక్ష అవ్వండి ఆ సందర్భాలు. ప్రపంచ చరిత్రలో అనేక చోట ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ లీడర్షిప్ దే రోజ్ టు ద అకేషన్. కాకుండా మిగతా ప్రాంతాల్లో జరిగిన సంఘటనలకి ఇక్కడ ఎస్ఎల్బీసీలో దొరకడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అదంతా కూడా ఒక టన్నెల్ మార్గంలో ఉంది. అక్కడ స్ట్రక్ అయిపోయినటువంటిది టన్నెల్ బోర్ మిషన్. అదే 120 మీటర్స్ ఉంది, ఇంక్లూడింగ్ బ్లేడ్స్తో 140 మీటర్స్ ఉంది. అంత పొడుగున్నప్పుడు ఎక్కడవుతుందో తెలియదు. అండ్ సీపేజ్ ఉంది. ప్రతి నిమిషానికి 5,000 లీటర్ల వాటర్ కారుతూ ఉంది, బురద ఉంది, మట్టి ఉంది, రాళ్ల దిబ్బలు ఉన్నాయి. ఇవన్నిటి మధ్యలో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలన్నా కానీ చాలా కష్టం. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసింది. వాళ్ళు కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, అందులోనూ టైగర్ రిజర్వ్, ఫారెస్ట్ ఏరియా, ఇవన్నీ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది కనిపిస్తోంది కదా అక్కడ. డెఫినెట్గా. అందుకే ఇప్పుడు మీరు గమనిస్తే అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేది అనాలిసిస్ చేస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీళ్ళ తొందరపాటు, వీళ్ళ నిర్లక్ష్యం అండి. ఇప్పుడు అది 2019లో వాటర్ సీపేజ్ వల్లనే అక్కడ టన్నెల్ బోరింగ్ ఆగింది. ఆగి గత 5-6 సంవత్సరాలుగా అనేక లక్షల లీటర్ల నీటిని అందులోంచి తోడుతూనే ఉన్నాయి 24 గంటల పాటు. ఆ సీపేజ్ ఆగడం లేదు. ఇది తెలిసిన విషయం. ఇదేదో కొత్తగా అకస్మాత్తుగా జరిగిన సంఘటన అయితే మీరు అన్నమాట వాస్తవం. ప్రతిరోజు నీటిని తోడిపోస్తుంటే కోట్ల రూపాయలు కరెంట్ బిల్ అవుతుంది. ఇదంతా ఆన్ రికార్డ్ ఉంది. ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ముందు వెనక చూసుకోకుండా ఏదో ఒక తొందరపాటు. అంటే నేనేమంటే కేసీఆర్ గారు ఎట్లా చేస్తారు, ఏదైనా అంశం తీసుకుంటే ఆయన దాన్ని డీప్గా స్టడీ చేస్తారు. ఆయన ఎస్ఎల్బీసీ గురించి ఇదివరకు చెప్పున్నారు ఇవన్నీ. ఇదేదో కొత్తగా ఇవాళ కనుక్కున్నది కదా, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు అది అన్వయబుల్ ప్రాజెక్టు, ఎందుకు ఇంత టైం పడుతుంది, అవన్నీ ఆయన చెప్పినారు డీటెయిల్గా. వీళ్ళకేమో ఆ సోయి లేదు, అంటే అంత అవగాహన తెచ్చుకునే అది కూడా లేదు. కాంగ్రెస్ నాయకులు అందరూ, అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మీకు కొట్టొచ్చినట్టు కనపడే లక్షణం ఇది. ఇప్పటి లక్షణం కాదు ఇది. ఉద్యమం నాటి నుంచి ఇదే సమస్య వీళ్ళతోని. ఏ సమస్యని డీప్గా అర్థం చేసుకునే కేపబిలిటీ ఉండదు, ఓపిక కూడా ఉండదు వీళ్ళకి. చదువుదాము లేదా ఎవరైనా ఎక్స్పర్ట్స్ని కలిసి మాట్లాడదాము, తెలుసుకుందాం అనే అది లేదు వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళ అవగాహన రాహిత్యం వల్లనే అందులో వాటర్ సీపేజ్ ఉందని తెలిసి కూడా తొందరపాటుతోనే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ పోయి అక్కడి నుంచి అమెరికా నుంచి ఏదో కొత్త మెషిన్ తీసుకొస్తున్నాం అని చెప్పి అడావుడంతా చేసి కరెక్ట్ అందులోకి మనుషులను దించిన 4 రోజులకి టన్నెల్ కూలిందండి. అంటే అర్థం ఏంటి, అప్పటికే అక్కడ ప్రమాదకరంగా పరిస్థితులు ఉన్నాయని ఆ వర్కర్స్ చెప్తున్నారు. అందులోకి వెళ్ళిన వర్కర్స్ అందరూ చెప్తున్నారు, మాకు తెలుసు ముందు రోజు రాత్రి నుంచి అక్కడ సీపేజ్ ఎక్కువైంది, కూలేటట్టుగా ఉంది, కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరం ఉందని మేము చెప్తున్నా కానీ మమ్మల్ని బలవంతంగా లోపలికి పెట్టారు అని అంటున్నారు. అంటే అర్థమవుతుంది ఏంటంటే ఇది వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిన దారుణము. దిలీప్ గారు, ఇప్పుడు జరిగినటువంటి దుర్ఘటన కావచ్చు, ఆ టన్నెల్ కావచ్చు, అంత లాంగ్ అనేది ఫర్ వాటర్ పర్పస్, వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కడా జరగలేదు ఇలాంటిది. నిర్మాణం కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇలాంటివన్నీ
ప్రమాదం కూడా డిఫరెంట్గా ఉంది మిగతా వాటన్నిటితో పోలిస్తే. ఈవెన్ అటల్ టన్నెల్ కావచ్చు, మిగతా ఎక్కడ జరిగిన ప్రమాదానికి ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అవుతాము. బట్ దీనికి మాత్రం టేకింగ్ టైం అనేది ఎక్స్పర్ట్స్, ఇంజనీర్సే చెప్తున్న మాట కదా. ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందంటారు? వాళ్ళకేమో టెక్నికల్ నాలెడ్జ్, ఇంత ఏం జరగాలి, ఎలా కట్ చేయాలి, లేకుంటే ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా రెస్క్యూ చేయాలి, ఇవన్నీ తెలియదు కదా. అంటే ఏదైనా ప్రకృతి విపత్తు కానీ ఇట్లాంటి యాక్సిడెంట్ కానీ జరిగినప్పుడు అండి, ఒక నాయకుడి యొక్క యాక్చువల్ కేపబిలిటీస్ ఏందో అప్పుడు బయటపడతాయి. అంటే ఆయన లీడర్షిప్ యొక్క నిజమైన లక్షణాలు ఏంటో అప్పుడు బయటపడతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో వెంటనే నెక్స్ట్ డే పోయి వాళ్ళందరినీ బయటికి రక్షించి తీసుకురావాలని నేను అనట్లేదండి. ప్రపంచంలో చాలా చోట్ల ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ లీడర్షిప్ ఎట్లా వ్యవహరించింది అనేది కొన్ని టెక్స్ట్ బుక్ కేస్ స్టడీస్ ఉన్నాయి. విపత్తు జరిగినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలా, ఎట్లా ప్రజలకు దాని నుంచి రిలీఫ్ కల్పించాలనే దాని విషయంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. సో మీకు ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడేది ఏంటంటే ఆ నాయకత్వ లేమి. రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఒక నాన్ సీరియస్ అప్రోచ్, అంటే సంఘటనలో జరిగిన సంఘటన వీళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం గుర్తుంచుకోవాలని ఏంటంటే ఆ టన్నెల్లో సంఘటన ఏదో యాక్సిడెంట్ అని మనం అందరం అంటున్నాం, కానీ ఇట్స్ డెఫినెట్లీ ఏ హ్యూమన్ మిస్టేక్ అండి. అంటే ఈ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే వాళ్ళ ప్రాణాలు ఇవాళ ప్రమాదంలో పడ్డాయి. సీపేజ్ ఉందని తెలుసు వీళ్ళకి, హడావుడిగా వీళ్ళు మనుషుల్ని లోపలికి పంపే రోజు వాళ్ళు ఎంత వర్క్ స్టార్ట్ చేసి 4 రోజులు అయిందండి. ఆ టన్నెల్లో 4 రోజుల నుంచి సీపేజ్ ఉంటూనే ఉంది. అండ్ అక్కడక్కడ సీపేజ్ ఎక్కువ అవుతుందని, కొన్ని చోట్ల కూలే ప్రమాదం ఉందని కూడా ఆ లోపల ఉన్న కార్మికులు చెప్తున్నారు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ. ఇవన్నీ తెలిసినప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రభుత్వం యొక్క వైఫల్యం, సంఘటన జరిగిన తర్వాత తక్షణమే స్పందించకపోవడం ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇంకా ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా అమానవీయంగా ఈయననేమో ఎలక్షన్ ప్రచారం పోవడం, ఆయనేమో హెలికాప్టర్లో ఒక రౌండ్ కొట్టి రావడం, తర్వాత ఇంకొక ఆయన వచ్చి అక్కడ రీల్స్ చేసుకోవడం, ఇంకొక మంత్రి పోయి అక్కడ చేపల కూర వండించుకొని తినడం, ఇవన్నీ ఏంటంటే ఒక పట్టలేనితనాన్ని, ఒక నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. దీని గురించి సమస్య ఇప్పుడు ఏంటంటే ఈయన రాబిన్ హుడ్ లాగానో లేకపోతే ఏదో సూపర్ మ్యాన్ లాగానో పోయి వాళ్ళందరిని రక్షించి తేవాలని నేను అనట్లేదు. బట్ కనీస మానవీయ స్పందన కరువు అయింది ఈ ప్రభుత్వం నుంచి అనేది అందరూ అంటున్నారు. నేను ఒక్కని అనడం కాదు, ప్రతి ఒక్కరు గమనించిన ప్రతి ఒక్కరు అంటున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇట్లాంటిదే ఒక సంఘటన నేను ఇదివరకు కొంత క్లోజ్గా స్టడీ చేసి ఉన్నాను. మీకు గుర్తుంటే 2018లో థాయిలాండ్లో ఒక కేవ్లో, ఒక గుహలో 13 మంది పిల్లలు ఇరుక్కున్నారు. ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళంతా 11 to 16 ఇయర్స్ పిల్లలు ప్లస్ వాళ్ళ కోచ్. వీళ్ళందరూ ఏమైంది, అక్కడ పక్కన ఒక దగ్గర ఫుట్బాల్ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడి ఆ కేవ్ని దర్శించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం లైట్గా వర్షపాతం ఉండింది. వీళ్ళు లోపలికి పోయిన తర్వాత వర్షం ఎక్కువై వరద చాలా ఫాస్ట్గా వచ్చేసి ఆ గుహ మొత్తం వాటర్లో మునిగిపోయింది. వాళ్ళందులో ఇరుక్కుంటే వాళ్ళని 18 రోజుల పాటు ఎంతో శ్రమించి థాయిలాండ్ ప్రభుత్వం వాళ్ళందరినీ సజీవంగా బయటికి తీసుకురాగలిగిందండి. అదొక టెక్స్ట్ బుక్ స్టడీ. అసలు నిజంగా ఎంత ముచ్చటేస్తుందంటే థాయిలాండ్ లాంటి దేశము సైన్యాన్ని కానీ లేదా ఎక్స్పర్ట్ డైవర్స్ని కానీ ఎలా వాడుకుంది. దాదాపు 20-25 దేశాల నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించారు వాళ్ళు. 10,000 మంది 10,000 పీపుల్ వర్క్డ్ అండి రౌండ్ ద క్లాక్ ఫర్ 18 days టు రెస్క్యూ దీస్ కిడ్స్. అంటే నేనేమంటా అంటే ఉదాహరణలు చాలా ఉన్నాయి. చాలా దేశాల్లో ఇప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎట్లా దాన్ని అక్కడ రక్షించాలి వాళ్ళని, ఫస్ట్ సర్చ్ మిషన్, తర్వాత రెస్క్యూ మిషను, ఇట్లా ఒక్కొక్క దశల్లో వాళ్ళు ఎట్లా చేయాలనే దాని విషయంలో ఉన్నాయి. కానీ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యము అండ్ పూర్తి వైఫల్యం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు దాని గురించి మాట్లాడేంతవరకు, నిలదీసేంతవరకు యాక్చువల్ సహాయక చర్యలు అక్కడ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయినా కూడా చాలా అరకొరగా, చాలా నాన్ ఇంట్రెస్టెడ్గా చేసినారు. ఇప్పుడు జేపీ అనే కాంట్రాక్టర్ ఉన్నారండి, నిన్నొచ్చి ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు టన్నెల్ బోరింగ్ మెషిన్ కట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం ఏంటండి? అది చాలా కాస్ట్లీ. కాబట్టి కాస్ట్లీ అయితే ప్రజల ప్రాణాల కంటే విలువ ఏముంటుందండి? మీరు ఆలోచించండి. 8 మంది ప్రాణాలు ఉన్నాయి అంటే మిషన్ కాస్ట్లీ కాబట్టి దాన్ని కట్ చేయకుండా 6 రోజులు తాత్సారం చేయడం ఏ విధమైన న్యాయకత్వం అండి? అంటే ఇట్లాంటి ఉదాహరణలు కోకొల్లలు. వాళ్ళు చెప్తున్నారు, అక్కడ ఉన్న కార్మికులు ఎవరైతే రోజు పనిచేస్తారో వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే వీళ్ళు అసలు ఏమీ చెయ్యట్లేదు, ఇక్కడ 6 రోజుల నుంచి ఉట్టిగా టైంపాస్ చేస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, కానీ నిజమైన సహాయక చర్యలు ఏం జరుగుతున్నట్టు కనిపించట్లేదని. నిన్నటి దాకా ఆ మెషిన్ని కట్ చేయాలనే నిర్ణయం కూడా తీసుకోకపోవడం అనేది అంటే డెఫినెట్గా ప్రభుత్వం యొక్క వైఫల్యమే. ఇంకో రెండో మాటకే తావులేవు. మిషన్ కాస్ట్లీ అవుద్దని చెప్పి కట్ చేయకపోవడం ఏంటంటే ప్రాణాల కంటే ఎక్కువ విలువైన మిషన్ అది. అయితే ఇప్పుడు జేపీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, జయప్రకాష్ వచ్చి ఆ పరిస్థితిని చూసిన తర్వాత తీసుకున్నటువంటి ఇంకొక డెసిషన్, ఎట్ ఎనీ కాస్ట్ మనం ముందుకెళ్దాము, ఈ టన్నెల్ నిర్మాణాన్ని కంప్లీట్ చేద్దాము అనేది. కాకపోతే స్ట్రైట్గా కాకుండా కొంచెం కర్వ్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇప్పుడు కట్ చేయడం స్టార్ట్ చేశారు, ఆ శిథిలాలని తొలగిస్తున్నారు.
కొంత సమయం పడుతుందేమో అక్కడ ఉన్నటువంటి 8 మందిని బయటికి తీసుకురావడానికి. అయితే ఇప్పుడు మార్పు అనేది చేయబోతున్నారు కాబట్టి డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో చేద్దాము, టన్నెల్ బోరింగ్ మెషిన్ వేసేసి టన్నెల్లో తవ్వుకుంటూ లోపలికి వెళ్ళడం కాకుండా అనేది సరికొత్త ప్లాన్. బట్ గవర్నమెంట్ మాత్రం చాలా ఫర్మ్గా ఉంది, ఎస్ఎల్బీసీ నిర్మాణాన్ని మేము పూర్తి చేస్తాము అనేది. అంటే ఒక్కటేంటంటే కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు తలపెట్టిన ప్రాజెక్టులు చాలా వరకు ఇట్లాగే ఉంటాయండి. అదేంటంటే అది సక్సెస్ కాదు, ఫెయిల్యూరు కాదు, అదొక సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటాయి ప్రాజెక్టులన్నీ. ఎస్ఎల్బీసీ ఈజ్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇదివరకు చాలామంది ఇరిగేషన్ నిపుణులు చెప్పినారు ఈ విషయం. ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు దాని ప్లానింగ్లోనే చాలా లోపాలు ఉన్నాయి. పైన టైగర్ రిజర్వ్ ఉన్న దగ్గర కింది నుంచి టన్నెల్ తవ్వాలి అంటే మీరు బ్లాస్టింగ్ అట్లాంటివి చేయడానికి వీల్లేదు. బ్లాస్టింగ్ అట్లాంటివి చేయడానికి వీల్లేని దగ్గర టన్నెల్ ప్లాన్ పెట్టడమే ఫస్ట్ తప్పు. ఎందుకంటే మీరు గుర్తుంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడైతే సంకల్పించినారో ఆ రోజుకి ఇప్పుడున్న మెషినరీ లేవండి. ఇప్పుడు టన్నెల్ బోరింగ్ మెషిన్స్ ఇవన్నీ తర్వాత కాలంలో వచ్చినాయి. బట్ ఆ రోజు ఎలా నిర్మిద్దాం అనుకున్నారు? మీరు బ్లాస్టింగ్ చేయడానికి లేదు, మరి టన్నెల్ బోరింగ్ మెషిన్ కూడా అప్పటికి లేదు. సో వీళ్ళ ప్లాన్లోనే ఫస్ట్ ఫ్లా ఉంది. ఇక రెండో ఫ్లా ఏంటంటే టన్నెల్ బోరింగ్ మెషిన్ ఒకసారి అందులో ప్రవేశపెట్టిన తర్వాత అది వెనకాల నుంచి లైనింగ్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇట్ కెన్ గో ఓన్లీ ముందుకే వెళ్ళగలదు, వెనక్కి రాలేదు అది. సో అటు సైడ్ నుంచి బయటకు వెళ్ళాలి అది. ఇప్పుడు ఏంది, ఇది లోపల సమాధి అయింది, ఇది యాక్సిడెంట్ వల్ల అక్కడే సమాధి అయింది. ఇప్పుడు దాన్ని కట్ చేసి తీసేస్తే ఇంకో టన్నెల్ బోరింగ్ మెషిన్ అందులో పెట్టడానికి లేదు, ఎందుకంటే లైనింగ్ ఉంది కదా. ఇప్పుడు ఈ లైనింగ్ అంతా మళ్ళీ తీసేయాలి, ఇంకో మెషిన్ లోపల పెట్టాలంటే. అది ఫస్ట్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం, ఏదో పత్రికలో ఇవాళ రాశారని అంటున్నాను మీరు, ఏదో డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో చేస్తామని. అసలు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతి సాధ్యం కాకపోవడం వల్లనే కదా టన్నెల్ బోరింగ్ మెషిన్ పెట్టింది. టైగర్ రిజర్వ్ ఉంది, అక్కడ మీకు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్కి అనుమతులు రావు. కాబట్టి ఎవరైతే ఈ కథనాలు రాస్తున్నారో ఇదేదో తాత్కాలిక ఉపశమనం కోసం, కొంత అటెన్షన్ డైవర్షన్ కోసం ఉపయోగపడే కథనాలు తప్పితే నిజంగా ఎస్ఎల్బీసీని డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో వీళ్ళు కంప్లీట్ చేయడం అనేది సాధ్యం కాని పని. ఇంకోటి, తెలంగాణ ఫామ్ కాక ముందుకు దాదాపు 15 సంవత్సరాలు వీళ్ళ చేతిలో ఆ ప్రాజెక్ట్ ఉండింది కదా, అప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? నిజంగా మీరు అంత ఫాస్ట్గా పనులు చేసే సమర్థులే అయితే మరి అంతకుముందు 10-15 సంవత్సరాల పాటు దాన్ని ఎందుకు ఆ ప్రాజెక్ట్ని షెల్ఫ్ చేసి పెట్టినారు? సో కాంగ్రెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టే కాదు, ఏ ప్రాజెక్టు కాదు. ఎందుకంటే వీళ్ళ ప్రయోజనాలు తెలంగాణ ప్రయోజనాలు కాదు. ఎందుకు ఫండమెంటల్ ఫ్లా ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎందుకు చేయలేదు, బీఆర్ఎస్ ఉంటేనే ఎందుకు చేయగలదు ప్రాజెక్టులు అని అంటే, ఎప్పుడైనా అండి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సొంత ఇంటికి ఏదైనా చేసినప్పుడు మీరు చాలా హై క్వాలిటీ మెటీరియల్ వాడతారు, ఎందుకంటే మీ సొంత ఇంటి కోసం చేసుకుంటున్న పని కాబట్టి. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అనేది సొంత ఇల్లు లాంటిది. అదే కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మీ మీద 5 ఏళ్ల కోసం వచ్చిపోయే కిరాయిదారులాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ ఇంటి మీద ఏ ప్రేమ లేదు, వాళ్ళు ఉన్నంతకాలం అందులో అనుభవించాలా, తర్వాత వెళ్ళిపోవాలి. సో వాళ్ళ బిహేవియర్ అట్లాంటిది. వాళ్ళకి ఎప్పుడు తెలంగాణ ప్రయోజనాలు పట్టవు కాబట్టి ఆ రోజు నీటి వాటాల విషయంలో అయినా, ఇవాళ ప్రాజెక్టుల విషయంలో అయినా మీకు అది కొట్టొచ్చినట్టు కనపడేది ఏంటంటే వాళ్ళది అందులోంచి ఏమైనా డబ్బులు వస్తాయేమో చేసుకుందాం అని అంటారు, కానీ నీళ్ళు ఏమైనా వస్తాయేమో ప్రజలకు అనే ప్రయోజనాలు వీళ్ళకి పట్టవు అసలు. సో ఏ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలన్నా బీఆర్ఎస్ మాత్రమే కంప్లీట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఎస్ఎల్బీసీని ఎందుకు కంప్లీట్ చేయలేదు? సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు ఢిల్లీలో, కూలిపోవడానికి, ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ సర్కార్, సీఎం అప్పటి గతంలో సీఎం కేసీఆర్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేమాట. 2019లోనే సీపేజ్ అనేది ఉంది అనుకున్నప్పుడు దాన్ని అక్కడికక్కడ వదిలేయకుండా దానికి కావాల్సినటువంటి చర్యలు అనేవి ఎందుకు తీసుకోలేకపోయారు? మెషినరీ అంతా లోపలే ఉందని తెలుసు, సీపేజ్ వల్ల అవన్నీ డ్యామేజ్ అవుతాయని తెలుసు, కావాల్సినటువంటి చర్యలు అరికట్టాలి, లేకుంటే వాటర్ రాకుండా చేయాలి, అలాంటివి తీసుకోకుండా ఇన్నేళ్ల పాటు ఉండడం వల్ల మళ్ళీ నేను వెళ్దామని చూసేసరికి అదంతా మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఒకేసారి కూలిపోయింది కదా అనే మాట. ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు 2019లో సీపేజ్ వచ్చినప్పుడు ఎవ్రీ డే ఆ సీపేజ్ని బయటకు పంపడానికి మెషినరీ పెట్టి చేస్తూనే ఉన్నారు, పంపింగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ దాని కరెంట్ బిల్ కూడా కొన్ని కోట్ల రూపాయలు అయ్యింది. సో నిర్లక్ష్యం ఎక్కడ లేదు, ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్, 19లో సీపేజ్ వచ్చేంత వరకు టన్నెల్ బోరింగ్ నడిచింది. ఆ సీపేజ్ వచ్చి వాటర్ని ఇంకా ఆపలేని పరిస్థితి వచ్చినప్పుడే టన్నెల్ బోరింగ్ ఆగింది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సీపేజ్ ఎందుకు అరికట్టలేదనంటే, సీపేజ్ అంటే చాలా, అంటే మీరు ఒకసారి గుహ లోపలికి వెళ్ళి, అంటే ఆ టన్నెల్ లోపలికో లేదా గుహ లోపల ఎక్కడైనా సీపేజ్ వచ్చిన దగ్గర చూస్తే అర్థమవుతుందండి, ఇది ఒట్టిగా మాటల్లో చెప్తే అర్థం కాదు. అంత ఫ్లో, ఇప్పుడు ఏదైతే ఫ్లో వచ్చిందో, ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ దగ్గర ఫ్లో మీరు చూస్తే అన్ని టన్నుల టన్నెల్ బోరింగ్ మెషిన్ని మొత్తం ధ్వంసం చేసి పారేసింది. అంటే వాటర్ యొక్క ఫ్లో అట్లా ఉంటుంది, వాటర్ యొక్క ప్రెషర్ అట్లా ఉంటుంది. దాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకు ఆపలేదు అని అంటే ఏదో ఆపడానికి ఏదో దానికి ప్లగ్ పెడుతున్నో దానికి ఒక మూత పెడుతున్నో ఆగిపోయేది కాదండి. అందువల్లనే పనులు ఆగినాయి, అందువల్లనే దాన్ని ఆ ప్రాజెక్టు పనులు ఆగినాయి.
ఇది తెలిసి కూడా వీళ్ళు దాన్ని స్టడీ చేయకుండా ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఆగిన ప్రాజెక్ట్ని మీరు పోయి హడావుడిగా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇదే అవుద్దండి. వీళ్ళు దాంట్లో చాలా స్టడీ చేయాల్సింది, ఎక్స్పర్ట్స్ని పంపాల్సింది, ముందు స్టడీ చేసిన తర్వాత పని మళ్ళీ మొదలు పెట్టాల్సింది. కానీ వీళ్ళకి అవేవి పట్టవు, ఏదో కొత్త ఉత్సాహంలో ఉన్నారు, ఏదో చేసేయాలనేది అంతే తప్పితే అక్కడ సరైన జాగ్రత్తలు తీసుకోవాలనే సోయి వీళ్ళకి లేకపోయింది. అందువల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఇంకోటి, మీరు కార్మికులు చెప్పిన చాలా వీడియోలు అవైలబుల్ ఉన్నాయి, మీరు చూడండి. వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాం ముందు నుంచి అక్కడ వాటర్ చాలా ఎక్కువ సీపేజ్ ఉంది, కూలే ప్రమాదం ఉందని చెప్తున్నాం అని అన్నారు. అయినా కానీ వీళ్ళు అవేవి పట్టించుకోకుండా ముందుకెళ్ళారు కాబట్టి ప్రమాదం జరిగింది. ఒక అతిపెద్ద ప్రమాదం జరిగింది. ఒక పెద్ద ప్రాజెక్టు ఆల్మోస్ట్ 49 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం జరగాలి. అది అనివార్య కారణాల వల్ల దశాబ్దాల నుంచి కొనసాగుతూనే వచ్చింది. ఇప్పుడు అనుకోని దుర్ఘటన జరిగింది. 8 మంది అందులో చిక్కుకుపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది అనే ఒక మాట ఉంది. దానికి మీరేం చెప్తారు? రాజకీయాలు చేయడం లేదు. నేను ఏమంటున్నా అంటే, మీరు గమనిస్తే అందుకోసమే ఫస్ట్ 5-6 డేస్ కనీసం టన్నెల్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి ఏ నాయకుడు కూడా వెళ్ళలేదు, బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే మాకు తెలుసు, స్పృహ ఉన్నది మాకు, అక్కడ సహాయక చర్యలకు కానీ దేనికి కానీ విఘాతం కలిగించకూడదు. మనం వెళ్ళి అక్కడ ఏదైనా చేస్తే అవసరంగా అవన్నీ ఆగిపోతాయనే ఉద్దేశంతోనే, డిస్టర్బ్ అవుతాయనే ఉద్దేశంతోనే హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు నిన్నటి వరకు కూడా వెళ్ళలేదు. ఎప్పుడైతే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల పనులు జరగట్లేదు అని అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిందో, అక్కడ ఉన్న కార్మికుల వీడియోలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో, ఎప్పుడైతే వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు ఏడుస్తున్నారు లిటరల్గా బయట కూర్చొని, వాళ్ళని మీడియాతో కూడా మాట్లాడనీయకుండా ఆంక్షలు పెట్టారండి. ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం చూడండి. ఎప్పుడైతే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిందో అప్పుడు ఇంకా ఈ మొద్దు ప్రభుత్వాన్ని వీళ్ళ మొద్దు నిద్ర నుంచి లేపాలి అనే ఉద్దేశంతో మాత్రమే నిన్న హరీష్ రావు గారు వెళ్ళినారు. అంతేగాని మాకు ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదేదో పర్ఫార్మింగ్ గవర్నమెంట్ కాదండి. పర్ఫార్మింగ్ గవర్నమెంట్ అయితే మీరు ఇట్లాంటి అవకాశాల కోసం చూడాలి ప్రతిపక్షంగా. ప్రతిరోజు ఫెయిల్ అయ్యే గవర్నమెంట్కి ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము దాంట్లో అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఇది సర్వభ్రష్టత్వం పొందిన ప్రభుత్వం. ప్రతి దాంట్లో వీళ్ళు ఏది ముట్టుకుంటే అది ఫెయిల్యూర్. కాబట్టి రోజు 100 ఇష్యూస్ ఉంటాయి ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి. మీ మీద ఒక యాక్సిడెంట్ని ఇష్యూ లాగా చేసుకోవాల్సిన ఆగత్యం బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు, రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి. నెక్స్ట్ ఏం జరగాలంటారు? జయప్రకాష్ కన్స్ట్రక్షన్స్ అయితే ముందుకెళ్తాము, మళ్ళీ ప్రత్యామ్నాయ రూట్ అనేది మేము ఐడెంటిఫై చేసాము, ఒక డిజైన్ కూడా తీసి చూపించారు. కాబట్టి వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఒకటి, నేను ఇరిగేషన్ నిపుణుని కాదు కాబట్టి నెక్స్ట్ ఏం జరగాలనేది నేను ఇట్లా కూర్చొని చెప్పలేను. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా ఇరిగేషన్ నిపుణుల్ని ఉన్నారు, అట్లాంటి రంగంలో అనుభవజ్ఞులైన అనేక మంది తెలంగాణలో ఉన్నారు, బయట కూడా ఉన్నారు. వాళ్ళందరితో ఒక కమిటీ లాంటిది వేసి అందరితో చర్చించి ఏది బెస్ట్ ఫీజిబుల్ మార్గం ఏంటనేది తెలుసుకొని ఆ రూపంలో ముందుకెళ్ళాలి. అల్టిమేట్గా నేను లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా చాలాసార్లు ఒక పాయింట్ చెప్తా ఉంటాను, బీఆర్ఎస్ పార్టీకి కేవలం తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యము. ఈ పార్టీ చేస్తుంది, ఆ పార్టీ చేస్తుంది కాదు. నిజంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ నీళ్ళే వస్తాయి, అంతకన్నా కావాల్సింది ఏం లేదు మాకు. డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ తొందరగా కావాలని కోరుకుంటాం, ప్రజలకు నీళ్లు రావాలని కోరుకుంటాం. అట్లా వస్తే సంతోషపడే మొదటి పార్టీ బీఆర్ఎస్ పార్టీని. ఎస్ దిలీప్,